హాయ్ గైస్, దిస్ ఇస్ సింగం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అంటే జిందగీ. సో ప్రజెంట్ నేను ఎగ్జాక్ట్గా హౌరా బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను, అంటే హౌరా రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఢిల్లీలో అయితే చిన్న పని అయితే ఉంది, దానికోసం అయితే ఢిల్లీకి అయితే వెళ్తున్నాను. సో నా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8:45 అయితే ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. సో ఇంకా 1.5 hour అలా అయితే ఉంది టైం మనకు. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి డొరంటో ఎక్స్ప్రెస్. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఇన్ 2 tier AC. సో నేను చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము డైరెక్ట్గా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఇప్పుడు స్టేషన్ మనకు స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 8:45 అయితే స్టార్ట్ అయింది. సో మనకు డైరెక్ట్ మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళేసి జర్నీ ఎంజాయ్ చేద్దాం. సో ఈరోజు మేము ముగ్గురం అయితే కలిసి ట్రావెల్ చేయబోతున్నాము. సో వర్క్ ఏంటి అనేది నేను ఢిల్లీకి రీచ్ అయ్యాక చెప్తా. ప్రజెంట్ అయితే మనం మొత్తం ఈ ట్రావెల్ అయితే ఎంజాయ్ చేద్దాం. రైట్ నౌ టైం వచ్చేసి 4:45 అవుతుంది. మనం పాట్నాకి ఇక జస్ట్ 2 kilometers దూరంలో అయితే ఉన్నాము. The next day. ఢిల్లీకి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడే వర్షం అయితే పడినట్టుంది ఇక్కడ అంతా. సో నెక్స్ట్ ప్లాన్ అయితే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అలా తిరుగుతూ కాసేపు ప్లాన్ అయితే వేసి నెక్స్ట్ స్టెప్ ఎంతో ఆలోచిద్దాం. హుమాయూన్ టోమ్కి అయితే వచ్చాము. చేసిన అయితే సెకండ్ మొఘల్ ఎంపరర్కి గుర్తుగా అయితే కట్టారు ఇక్కడ. పార్ట్నర్స్ కూడా ఇక్కడ గైడ్తో పాటు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. సో కింద అయితే వ్యూ అంతా చూసారు కదా, చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు వాన పడడం వల్ల మనకు ఇక్కడ చాలా కూల్గా ఉంది. మనకు టోమ్ పైకి అయితే వెళ్దాము. టోమ్ పై నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము. సో మనం టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే మనకు చాలా బాగా ఉంది. సో ఇక్కడ వచ్చిన విజిటర్స్ కూర్చొని మటుకు కింద గడ్డి దగ్గర అంతా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. వ్యూ కూడా చాలా బాగుంది పైన అంతా. చాలా వర్షం పడడం వల్ల ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చాలా మంది ఫారినర్స్ కూడా అయితే వచ్చారు. మీరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒకసారి ఢిల్లీకి అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. సో కట్ చేస్తే మొత్తం వానబడి మొత్తం క్లైమేట్ అంతా ఫుల్ చాలా డార్క్ చేంజ్ అయిపోయింది. చిన్న ఫోటో షూట్ అయితే దిగాము. మీకు ఫోటోలు డిస్ప్లే చేస్తాను. వర్షం పడుతుంది. ఇప్పుడు రూమ్ వెతికైతే వెళ్తున్నాము. సో రూమ్ వెతికి లగేజ్ ఆడికి షిఫ్ట్ చేసుకొని కట్ చేస్తే ఈవినింగ్ 6:30 అవుతుంది టైము. బ్యాక్ సైడ్ చూడొచ్చు మూరీ మిక్చర్ అయితే తింటున్నాము. రూమ్ అయితే మాట్లాడి రూమ్ తీసుకున్నాము. రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి వేస్ట్ టు వండర్ అనే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ 7 wonders అయితే ఉన్నాయి డిస్ప్లేలో, చిన్న మినియేచర్ మాదిరి. సో ఇప్పుడు దాన్ని అయితే పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. థీమ్ ఏంటంటే వేస్ట్ నుంచి వండర్స్ అనేది తయారు. మనకు వరల్డ్లో వండర్స్ ఆఫ్ వరల్డ్ ఉంటాయి, మొత్తం 7 ఉంటాయి కదా. ఐఫిల్ టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పిజా, ఇలాంటివి అన్నీ ఒక 7 అయితే ఉన్నాయి కదా. అవన్నీ 7 అయితే వేస్ట్ నుంచి తయారు చేసి ఇక్కడ మన డిస్ప్లే అయితే పెట్టారు. సో టికెట్ అయితే తీసుకుంటున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపల అయితే మనం అయితే ఈజిప్ట్లో ఐరన్ బార్స్ అయితే తయారు చేశారు. మనకు అన్ని ఐరన్ బార్స్ అయితే తయారు చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే కంట్రీకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వండర్ అయితే చూసేకి. ఇప్పుడే మనం ఈజిప్ట్ అయితే కంప్లీట్ చేసుకొచ్చాము. ఈజిప్ట్ నుంచి మనం ఇప్పుడు ఇటలీకి అయితే వచ్చాము. చూడొచ్చు ఇక్కడ మనకు లీనింగ్ టవర్ ఆఫ్ పిజా అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు పైన కూడా మనకు గద్ద అయితే వాలింది. ఇంకో వండర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో చూడొచ్చు ఇప్పుడు మనమైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చేసి యూఎస్కి ఫ్రాన్స్ అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేసింది. ఎందుకంటే యూఎస్ ఇండిపెండెన్స్కి గుర్తుగా దీన్ని అయితే ప్రజెంట్ చేసింది.
అది ప్రజెంట్ చేసినప్పుడు అది బ్రౌన్ కలర్లోనే అయితే ఉన్నది, కానీ డ్యూ టు సమ్ రియాక్షన్స్ వల్ల అది సీ గ్రీన్లోకి అయితే మారింది. సో మనం ఇప్పుడు యూఎస్లో ఎక్కువ ఉన్నాము, మన ట్రంప్ మామ డైరెక్ట్గా ఎక్కువేస్తాడు కదా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వేరే కంట్రీకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ మనం వచ్చేసి ప్యారిస్లో ఉన్నాము. ప్యారిస్లో మనకు తెలిసిన వండర్ ఏంట్రా అంటే ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ అయితే ఫస్ట్ అది కట్టినప్పుడు 300 meters అయితే హైట్ ఉన్నది. తర్వాత బ్రాడ్కాస్టింగ్ యాంటీనాగా మార్చినప్పుడు దాని మీద యాంటీనా అయితే 24 meter యాంటీనా అయితే పెట్టారు. దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేసేకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసేకైతే పెట్రోల్ ట్రక్స్, కచ్ బ్యాట్స్ అందుకైతే వాడారు. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసేకి అప్రాక్సిమేట్గా 14 to 15 tons ఆఫ్ స్క్రాప్ అయితే వాడారు దీన్ని కన్స్ట్రక్ట్ చేసేకి ఇక్కడ. సో మనం నెక్స్ట్ వంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ మనం అయితే బ్రెజిల్లోకి వచ్చాము. బ్రెజిల్ రియో రెడీమార్ చూడొచ్చు. దీన్ని అయితే డిజైన్ చేసింది ఒక ఆర్కిటెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటాము, ఫోటోస్ డిస్ప్లే చేస్తాం, ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ కూడా కొట్టండి. మనం ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద వండర్ తాజ్మహల్ దగ్గరికి వచ్చాము. చూడొచ్చు ఇక్కడ తాజ్మహల్. సో ఇది ఎక్కువ దగ్గరగా అలౌ చేయలేదు, మనకి రియల్ ప్లేస్లో ఇలాగే ఉంటుంది మొత్తం. చాలా చూసేకైతే చాలా డార్క్గా ఉంది, కానీ లైవ్లో చూసినప్పుడు చాలా బాగుంది ఇక్కడ. సో మనము నెక్స్ట్ వండర్, లాస్ట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఏది వెళ్ళిపోదాం. చలో, ఢిల్లీలో ఉన్న కొలోసియం అయితే దగ్గరికి వచ్చాము. చూడొచ్చు ఇక్కడ. సో ఇదైతే ఒక స్టేడియం లాగా, లోపల మనకు గెలుపు కాంపిటీషన్ అయితే జరిగేది. థియేటర్ మూవీలో మనకు చూపిస్తారు కదా, అదే కొలోసియం. సో ఇది అయితే మొత్తం ఫాల్ అవ్వడం వల్ల ఇదైనా వండర్ లాగా అయితే ఉంది ఇది ఇక్కడ. సో మనకు ఆల్మోస్ట్ వండర్స్ అన్నీ అయితే అయిపోయాయి. సో ఇంకా ఈ పార్క్లో వేస్ట్ వండర్స్ అనే పార్క్లో ఇంకేమైనా ఉన్నాయేమో వెళ్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో 7 వండర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూసి మనకు డైనోసార్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. ఇక్కడ అంబాసిడర్ కార్ ఇక్కడ అయితే ఉంది. అంబాసిడర్ మొత్తం డైనోసార్ అయితే పెట్టారు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అయితే పెట్టారు. దగ్గరికి వెళ్ళి మీకు కూడా అనిపిస్తారు. సౌండ్ కూడా మొత్తం ఈ డైనోసార్ అయితే చాలా వేడి మీద ఉంది. త్వరగా మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసి పక్కనే మనకి టెంకాయ ఆకులతో మనకి కలిగారు. మొత్తం ఫ్రేమ్ అయితే ఐరన్ ఫ్రేమ్. మనకి ఇక్కడ టెంకాయ ఆకులతో అల్లేసి పెట్టారు. సో చిన్నప్పుడు మనము 10 rupees 20 rupees క్యామెల్ అయితే ఎక్కింటాము. ఇప్పుడు మనం డైనోసార్ ఎక్కుదాము. చలో, మనం ఇప్పుడు డైనోసార్ అయితే ఎక్కబోతున్నాము. డైనోసార్లో కూడా ఇది చూడండి, ఇది అన్నది ఈ విధంగా. ఇక్కడ మొత్తం అంత స్క్రాప్ ఇక్కడ. సో మనం కిందికి వెళ్ళాలంటే ఏం లేదు, డైరెక్ట్గా జారుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనం ఇందాక డైనోసార్ చూసాం కదా ఎంత పెద్దగా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనకు డైనోసార్ కాలు అనేది ఎంత పెద్దగా ఉందో. దీంతో కూర్చున్నా కూడా ఒక కాలు గోడ దగ్గరికి కూడా లేదు, అంత పెద్దగా ఉంది. ఊహించుకొని అది ఎంత పెద్దగా ఉంటుందో. అక్కడ ఇంకో డైనోసార్ అయితే ఉంది, సౌండ్ చేస్తుంది. మనం సైలెంట్గా వెళ్దాం, దాన్ని డిస్టర్బ్ చేయకుండా. చిన్న చిన్న డైనోసార్లు అయితే చూసాము. ఇప్పుడు మనం పెద్దది టిరానోసారస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకసారి చూడొచ్చు, ఇది అడుస్తుంది. ఇప్పుడు దీని సైడ్ చూడండి, మంచి పడతాడు. సైడ్ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ సెన్సార్స్ పెట్టారు, మంచి దగ్గరికి వచ్చినప్పుడు అడిచే విధంగా. ఫ్రెండ్స్ ఇది ఫోటో చూపి. సో ప్రజెంట్ ర్యాండమ్ ఒక ఢిల్లీ స్ట్రీట్లో తిరుగుతున్నాము. చూడొచ్చు మార్కెట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ అంతా బిజీగా ఉంది మార్కెట్. సో హజరత్ నిజాముద్దీన్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంది ఈ ఏరియా. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. 1200 per night అయితే పడింది 4 persons కలిపి. సో రూమ్కి వెళ్ళకైతే తీసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ తినేకైతే వచ్చాము. నూడిల్స్ అయితే బార్డర్ చేసుకున్నాము. టేస్ట్ రావున్నాయరా? వాళ్ళలోనే బెస్ట్
టేస్ట్ అయితే అంతగా ఏం లేవు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.